తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. గోదావరి బానకచర్ల అనుసంధానం చేసి రాయలసీమలో కరువు వలసలను శాశ్వతంగా నివారిస్తామని సీఎం చంద్రబాబు సంకల్పాన్ని స్వాగతిస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. కర్నూలులో సిపిఐ శతవార్షికోత్సవాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టుల నిర్మాణం నిర్వహణ ప్రైవేటు సంస్థలకు అప్పగించాలనే ఆలోచన సరికాదని అన్నారు. ఇది ప్రమాదకరమైన నిర్ణయమని పేర్కొన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం నిర్వహణ ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే భవిష్యత్తులో రైతులు నీటిని కొనుగోలు చేయాల్సి వస్తుందన్నారు. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించిన కాన్పూర్ నగరంలో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా గారు ప్రారంభించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా పార్టీ ఉన్న అన్ని జిల్లాల్లో కూడా భారీ ఎత్తున ఇవాళ ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొని దున్నేవాడికి భూమి దక్కాలి, పేదవాళ్ల సమస్యలు పరిష్కారం కావాలి, కష్టజీవుల రాజ్యం రావాలి, కార్మిక వర్గ హక్కులను కాపాడాలనే లక్ష్యంతో ఎన్నో పోరాటాలు చేశాం. సమాజ నిర్మాణం సాధ్యం కాకపోయినా దేశంలో ఉన్న కోట్లాది మంది కష్టజీవుల తరఫున జరుపుతున్న పోరాటాల్లో ఎర్ర జెండా అగ్రభాగాన ఉంది. ఆ దిశగా మునుముందుకు సాగాలనే ఈ వార్షికోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. ఇవాళ కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ బీజేపీ శక్తులకు ఏనాడు కూడా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న చరిత్ర లేదు. వారు పోరాటంలో పాల్గొనకపోగా పరోక్షంగా బ్రిటిష్ వారికి ఆర్ఎస్ఎస్ సహకరించింది. రాష్ట్రంలో ఏదైతే బియ్యం దోపిడీ ఉందో అది ఇప్పుడే కాదు, చాలా ఏళ్ళుగా జరుగుతుంది. ఈ గవర్నమెంట్ వచ్చినా కూడా సాగుతూ ఉంది. దీనిపైన ఉక్కు పాదం మోపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ప్రజల కోసం ప్రవేశపెట్టిన స్కీము ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ స్కీమ్ అయితే పెట్టారో ఆ స్కీమ్ అంతా కూడా ఇవాళ ఈనగాచి నక్కల పాలైనట్లు ఇవాళ కొద్దిమంది చేతుల్లో వాళ్ళ కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చి పెడతా ఉంది. ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలి, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. అదేవిధంగా అదానీ కుంభకోణంలో 1,10,000 కోట్ల రూపాయలు ప్రజలపైన భారాలు మోపుతా ఉన్నారు. 25 ఏళ్ల పాటు విద్యుత్ వినియోగదారులందరూ కూడా దోపిడీ చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో 1,750 కోట్ల రూపాయల లంచాలు ముట్టాయని చెప్పి కూడా స్పష్టంగా ఈ అమెరికా కోర్టులో న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు నమోదైంది. దానిపైన కూడా విచారణ జరపాలి. అదానితో చేసుకున్న ఒప్పందాలన్నీ కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తారు. పార్లమెంట్లో అవమానిస్తూ ఉన్నారు, మహాత్మా గాంధీని కించపరుస్తూ ఉన్నారు. ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారిని ప్రతిరోజు కూడా కించపరుస్తూ వ్యాసాలు రాస్తూ ఉన్నారు. కాబట్టి స్వాతంత్ర సమరయోధులన్నా, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నా, అమిత్ షాకి కానీ, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, బీజేపీకి కానీ ఏమాత్రం కూడా గౌరవం లేదు. రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటా ఉన్నారు. అమిత్ షా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అవమానించాడు కాబట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వం నుండి బర్తరఫ్ చేయాలి. అమిత్ షా రాజీనామా చేసేంత వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తామని శతవార్షికోత్సవాల సందర్భంగా ప్రతినబూతా ఉన్నాం. అంతేకాదు ఈ లౌకిక రాజ్యాంగాన్ని అదేవిధంగా ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి కూడా మేమందరం కూడా పూనుకుంటా ఉన్నాం. దీనితో పాటు ఇవాళ దేశవ్యాప్తంగా పబ్లిక్ రంగాన్ని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. ఇవాళ కార్పొరేట్లకు దోచిపెడతా ఉన్నారు. అంబానీలకు అదానీలకు దోచిపెడుతున్న ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడడానికి ఇవాళ అందరూ కూడా కలిసి రావాలని కోరుతా ఉన్నాం. చివరికి అమెరికా కోర్టులో అదానీ పైన కేసులు నమోదైనా సరే సిగ్గు లేకుండా ప్రధాని నరేంద్ర మోడీ, హోమ్ మినిస్టర్ అమిత్ షా అదానీ కొమ్ము కాస్తా ఉన్నారు, ఆయనకు అండగా నిలబడతా ఉన్నారు. ఇచ్చిన అప్పు తీర్చమని అడిగినందుకు ఓ ప్రబుద్ధుడు సినీ ఫక్కీలో బెదిరింపులకు పాల్పడి అడ్డంగా కేసులో ఇరుక్కున్నాడు. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులోని భాగ్యనగర్లో సెలూన్ షాప్ నిర్వహించే శ్యామ్ కుమార్ తన అవసరాల కోసం ఒంగోలుకు చెందిన ఓ వ్యక్తి నుంచి 10 లక్షల అప్పు తీసుకున్నాడు. 6 నెలలు గడుస్తున్నా డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో అప్పు ఇచ్చిన వ్యక్తి ఒత్తిడి పెంచాడు. అయితే అప్పు తీర్చే ఉద్దేశం లేని శ్యామ్ కుమార్ అతనికి అప్పు ఎగ్గొట్టడంతో పాటు అతని నుంచే పెద్ద మొత్తంలో డబ్బు కాజేయాలని ప్లాన్ చేశాడు. ఓ మహిళను రంగంలోకి దించి రేప్ కేసు నాటకమాడాడు. ఇచ్చిన అప్పు ఎగ్గొట్టేందుకు శ్యామ్ కుమార్ ఇదంతా చేశాడని బాధితుడు వెంటనే ఒంగోలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి శ్యామ్ కుమార్ తో పాటు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అల్లగల్ల సాయి శ్యామ్ కుమార్ అలియాస్ శ్యామ్ అనే అతను సలూన్ కమ్ బ్యూటీ పార్లర్లో రన్ చేస్తున్నారు. దాని కోసం
ఒక వ్యక్తి దగ్గర ఒక 10 lakhs అప్పు తీసుకోవడం జరిగింది. అతను రీపేమెంట్ చేయకుండా ఉంటే గత 10 monthsగా రెగ్యులర్గా అడుగుతున్నారు ఈ అప్పు ఇచ్చినటువంటి వ్యక్తి. ఆయన సమాధానం చెప్పకుండా దాటివేస్తున్న సందర్భంలో దీన్ని ఎలాగైనా తప్పించుకోవాలి అని చెప్పి ఒక ప్లాన్ చేశారు ఈ శ్యామ్ అనే వ్యక్తి. ఈ ప్లాన్ ప్రకారం ఇతను హైదరాబాద్లో ఇతని దగ్గర పనిచేసినటువంటి వందన అనే ఒక అమ్మాయి అలియాస్ నిమ్మల విజయలక్ష్మి అనే అమ్మాయి ఇంతకుముందు ఇతని దగ్గర పనిచేసింది ఈ మేనేజర్గా. ఆ అమ్మాయి ద్వారా ఒక టీంని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఈ టీంలో 9 మంది, ఇతను కాకుండా 8 మంది. ఈ టీంలో ఏంటంటే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్గా, ఒక సబ్ ఇన్స్పెక్టర్గా, అలాగే లేడీ కానిస్టేబుల్గా, అలాగే మహిళా పోలీసులు, ఉమెన్ పోలీస్గా కొన్ని క్యారెక్టర్లను వీళ్ళు రెడీ చేసుకొని దానికి తగ్గట్టు కృష్ణానగర్లో వీళ్ళు సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టులుగా కూడా కొంతమంది పనిచేస్తున్నారు. సో ఈ డ్రెస్సులన్నీ కూడా రెంట్కి తీసుకొని సో వీళ్ళు ఒంగోలుకి వచ్చారు. 28th ఏం చేస్తారు, 29th ఏం చేస్తారంటే ఆ అబ్బాయిని ఈ యొక్క శ్యామ్ అనే అబ్బాయి పిలిపించి ఒక ఇంటికి పిలిపించారు, డబ్బులు ఇస్తాం అని చెప్పారు. వచ్చిన తర్వాత అతన్ని బట్టలన్నీ ఇప్పించేసి అలాగే అతన్ని న్యూడ్గా ఫోటోలు తీయటం అలా చేసి అక్కడి నుంచి అతన్ని ఒక కెమికల్ అలాగే డ్రగ్ లాగా దొరికిందని చెప్పి అతన్ని బ్లాక్మెయిల్ చేసి వీడియో తీశారు. ఇది డ్రగ్ ఉంది ఇంట్లో, నువ్వు అమ్ముతున్నావు అని చెప్పి అతన్ని భయపెట్టి ఇది వీడియో రిలీజ్ చేస్తాం, పోలీసులకు ఇస్తామని చెప్పి అతన్ని డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. దీంట్లో సంధాపురం శ్రీశైలం అన్న అతను సబ్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్గా, సురేష్ సిఐగా, రాజు అనే వ్యక్తి కానిస్టేబుల్గా, అంబర్పేట శ్రీలక్ష్మి ఉమెన్ కానిస్టేబుల్గా, అలాగే కొక్కిరిపర్తి దుర్గాప్రసాద్, దోర్నాల విజయ్ కుమార్ అండ్ దోర్నాల శ్రీశైలం వీళ్ళందరూ కూడా ఒక టీం లాగా అతన్ని కార్నర్ చేసి బట్టలు లేకుండా వీడియో తీసి భయపెట్టినటువంటి టీం ఇదంతా కూడా దాదాపు లాస్ట్లో ఒక 20 lakhs డిమాండ్ చేశారు. crore rupees నుంచి ఒక 5 crores నుంచి అలాగా బేరమాడి ఆఖరికి ఒక 20 లక్షలు ఇచ్చేటట్టుగా అతని దగ్గర భయపెట్టారు. లేదంటే వీడియోలన్నీ రిలీజ్ చేస్తామని చెప్పారు. సో చివరికి వాళ్ళు అతన్ని వీడియో తీసుకొని పంపించేసి డబ్బులకి రెడీ చేయమని చెప్పారు. ఈ లోపల మన సమాచారం రావడంతో వీళ్ళందరినీ కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ ఈ డ్రెస్సులన్నీ కూడా హైదరాబాద్లో కృష్ణానగర్లో ఈ రెంట్కి ఇస్తుంటారు. వీటిని ఈ రెంట్కి తీసుకొని రావడం జరిగింది. సబ్ ఇన్స్పెక్టర్ డ్రెస్సు, అలాగే సర్కిల్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్, ఇలాగ ఉమెన్ కానిస్టేబుల్ కావాల్సినటువంటి కాస్ట్యూమ్స్ అంతా కూడా వీళ్ళకి ఐడియా ఉంది. దీంట్లో జూనియర్ ఆర్టిస్టులుగా వీళ్ళు సైడ్ యాక్టర్లుగా సినిమాల్లో పనిచేస్తుంటారు. సో ఈ నేరానికి వీళ్ళు పాల్పడడంతో వీళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి ఈరోజు వీళ్ళని రిమాండ్ ఇచ్చారు. కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ది మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కరకంబాడిలోని రాస్ కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించారు. వ్యవసాయ కేంద్రం రైతుల కోసం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను కొనియాడారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు, తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్ వెంకటరత్నం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. राष्ट्र सेवा समिति द्वारा संचालित कृषि विज्ञान केंद्र में मैं आ पाया हूँ। अपने किसान भाइयों से बात करके और उनसे मिलकर और कृषि विज्ञान केंद्र की गतिविधियों की जानकारी लेकर मुझे प्रसन्नता हुई है। हमारा तिरुपति जिला यहाँ पानी की समस्या के कारण, क्योंकि एरिगेटेड लैंड के अलावा रेनफेड वर्षा पर आधारित खेती भी बहुत है, तो ऐसी फसलों की जरूरत है जो कम पानी में हो पाए। और मुझे खुशी है कि वो प्रयोग कृषि विज्ञान केंद्र कर रहा है और किसान सीख रहे हैं। मोदी जी हो या हमारे सीएम हो, प्रधानमंत्री जी के नेतृत्व में किसानों की आय बढ़ाने का अभियान लगातार चल रहा है। और उसके लिए जैसा मैंने बताया, उत्पादन बढ़ाना, उत्पादन की लागत घटाना, उत्पादन के ठीक दाम देना, नुकसान हो जाए तो भरपाई करना, डाइवर्सिफिकेशन, फसलों का विविधीकरण, प्राकृतिक और जैविक खेती की दिशा में हम लोग काफी मेहनत के साथ कदम उठाने का प्रयत्न कर रहे हैं। मेरी कोशिश ये रहती है कि केवल बड़े कार्यक्रम में न जाऊं, ऐसे छोटे छोटे गाँव में भी किसानों के बीच जाके यहाँ की गतिविधियां समझूं, देखूं और किसानों की समस्याओं के बारे में भी जानकारी लूं। 2-3 चीजें मेरे सामने आई है। कुछ किसानों के नाम पीएम सम्मान निधि में नहीं है,
तो औपचारिकता पूरी करके वो नाम जोड़े जाएंगे। सॉइल टेस्टिंग लैब के बारे में, मेंटेनेंस के बारे में बात आई, उसको भी हम ठीक करने का प्रयास करेंगे। और यहाँ जो भी केवीके को सहायता की आवश्यकता होगी, राज्य और केंद्र की सरकार दोनों मिलकर पूरी करेगी। आज अपने किसानों के बीच आकर मैं बहुत प्रसन्न हूँ। आप सबको भी बहुत बहुत धन्यवाद। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కోటి మంది కార్యకర్తలకు ప్రమాద బీమా, బీమా కంపెనీలతో ఒప్పందం చేసుకున్న మంత్రి నారా లోకేష్. గూడూరులోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, బంగారు కిరీటం అలంకరణలో భక్తులకు స్వామి దర్శనం. కిర్లంపూడి మండలం కృష్ణవరంలో కారు డ్రైవర్ హల్చల్, 2 కానిస్టేబుళ్లకు గాయాలు, ఆసుపత్రికి తరలింపు. తిరుమల శ్రీవారి సన్నిధిలో గోల్డ్ మెన్ కొండ విజయ్ కుమార్, మెడలోని బంగారం 4 కోట్ల విలువ ఉంటుందని అంచనా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.